మనము కూర్చున్నప్పుడు తోటి సహోదరుని మీద గాని కొండెములు చెప్పుకోకూడదు. కొండెము అంటే ఏంటో తెలుసా అండి ప్రియులారా? కొండెము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అది చిన్నదే కావచ్చు కానీ అది చాలా ప్రమాదకరమైనది. మనం తేలును చూస్తామండి, తేలుకి ఏముంటదండి? కొండెం ఉంటదండి. ఎంతదండి అది నిజంగా కుట్టితే ఆ చిన్న కొండెముతో కుట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంత అల్లాడిపోతాడో చెప్పలేం. కొండెమే ఇంత ప్రమాదకరమైతే కొండెములు కొన్నైతే, అవే కొండెములు కొన్నైతే ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. కొండెమంటే బాధపరిచేది, కొండంటే విషంతో కూడింది, కొండెమంటే లేనటువంటి ప్రియులారా మన జీవితంలో బాధను కలిగించేది అనే విషయాన్ని మనము గుర్తించాలి. కొండెము అనగానే చిన్నది అనుకోకండి. అది ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందంటే మనుషుల మధ్యలో ప్రియులారా, అది వాళ్ళు సహోదరులైనా, వారు తల్లిదండ్రులైనా, వారు భార్యాభర్తలైనా, వారు ఎవరైనా కానివ్వండి, ఒక కొండెము మనిషి జీవితాన్ని బాధపరుస్తుంది.